ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 4వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, భయము అనేది సహజంగా ప్రతి మనిషిలో కూడా ఉంటుంది. మనుషుల వలన కలుగు భయము, శత్రువుల వలన కలుగు భయము, అంతేకాకుండా జీవితంలో ఎలాగూ బ్రతకాలనేటువంటి భయము, బిడ్డలను గూర్చినటువంటి భయము, వారి భవిష్యత్తును గూర్చిన భయము, రకరకాలైనటువంటి భయములు ఈ దినాన మనిషిని ఆవరించుచున్నవి. అవి భయపెట్టుచున్నవి. మనిషిని సరైన మార్గములో నడిపించకుండా మార్గము తప్పిస్తున్నాయి. కాబట్టి బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది, భయములన్నిటిలో నుండి ఆయన తప్పిస్తాడు. అది ఎలాంటి భయమైనా, నువ్వు ఎలాంటి దానికి నువ్వు భయపడుచున్నప్పటికీ ఆ భయములన్నిటిలో నుండి ఆయన తప్పించు దేవుడై ఉన్నాడు. నీవు ఆయన యొద్ద విచారణ చేయాలి. నీవు ఆయనకు మొర్రపెట్టినప్పుడు ఆయన నీకు సహాయం చేయవాడై ఉన్నాడు. నీకు ఎటువంటి భయములు నీ జీవితంలో, నీ హృదయంలో ఉన్నాయో వాటన్నిటి నుండి ఆయన తప్పిస్తాడు. కీర్తనకారుడు అంటున్నాడు, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. కీర్తన 56వ అధ్యాయము 3వ చరణం. ప్రియ సహోదరి సహోదరులారా, భయం ఎప్పుడైతే వస్తున్నదో మనం అప్పుడు దేవుని ఆశ్రయించాలి, దేవుని సన్నిధిని మనం సమీపించాలి. భయపడుట వలన మనం ఏమీ కూడా చేయలేము, సాధించలేము. ఏది జరుగునని మనం భయపడుతున్నామో అది మనకు సంభవించునని యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మనము దేనికి కూడా భయపడకూడదు. ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో భయపడవద్దు అని 365 సార్లు రాయబడి ఉన్నదని పండితులు చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో భయమును వెళ్ళగొట్టినప్పుడే మీ జీవితంలో మీరు స్వతంత్రులుగా జీవించగలరు. బైబిల్ గ్రంథం ఈ విధంగా ఉన్నది, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మని ఇచ్చాను గాని పిరికితనము గల ఆత్మనియ్యలేదు. 2వ తిమోతికి వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. పిరికితనము గల ఆత్మను ఆయన ఇయ్యలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ధైర్యము గల ఆత్మను మనకిచ్చాడు. భయపడని ఆత్మను దేవుడు మనకిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యము బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే భయమును వెళ్ళగొట్టువాడు ఆయనే, భయముపై జయమునిచ్చువాడు ఆయనే అని మనం చూస్తున్నాం. నీ జీవితంలో దేనికి నువ్వు భయపడుచున్నావు? ఎవరికి భయపడుచున్నావు? సమస్యల వలన భయపడుచున్నావా? నీకు కలిగిన కష్టాల వలన భయపడుచున్నావా? మనుషుల యొక్క నిందకు, వారు చేస్తున్నటువంటి అపకీర్తికి నువ్వు భయపడుచున్నావా? నువ్వు ఎవరికి భయపడవద్దు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఒకవేళ ఎవరైనా నిన్ను భయపెట్టినట్లయితే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి. భయములన్నిటినీ వెళ్ళగొట్టువాడు, శత్రువుపై జయము దయచేవాడు ఆయనై ఉన్నాడు. నేడే ఉదయకాల సమయమందు దేవుని సన్నిధిలో ప్రార్థించండి. తప్పక దేవుడు మీ జీవితంలో ఉన్నటువంటి భయాన్ని వెళ్ళగొట్టి ధైర్యము గల ఆత్మను మీకు ఇస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, సజీవుడవైన దేవ, కృపా కనికరములు కలిగిన పరమ తండ్రి, రక్షకుడా, విమోచకుడా, సర్వకృపానిధి, నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. శక్తి చేతను బలము చేతను ఏది కాదు, సమస్తమును నాయన మీ యొక్క ఆత్మ ద్వారా జరుగునని వాగ్దానము చేసిన పరమ తండ్రి, నీ బిడ్డల జీవితాల్లో భయమును వెడలగొట్టండి. వారి జీవితమును గూర్చిన భయం, వారి భవిష్యత్తును గూర్చిన భయం, బిడ్డలను గూర్చినటువంటి భయం, వారికి ఉన్నటువంటి సమస్యల నుండి భయమును వెడలగొట్టి విజయముని బిడ్డల జీవితాల్లో దయచే ప్రభువా. మోషేకు తోడైనట్టు యెహోషువకు మీరు తోడై ఉన్నట్టుగా
మీ బిడ్డలకు కూడా మీరు తోడై ఉండి భద్రత దయచి జయమును అనుగ్రహించి బలపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.